దేవుడు చేసిన సకల మేలు కృతజ్ఞతగాను ప్రసాదం మంచి ఆరోగ్యం దయచేయాలని నాని ఉద్యోగ ప్రయత్నంలో దేవుడు దీవించి ఆశీర్వదించాలని హర్షవంతంగా చదువులో దేవుడు తోడుగా ఉండాలని మరణించిన ఆత్మీయమ ఆశీర్వాదం రాయప్ప గారి ఆత్మలకు దేవుడు నిత్య విశ్రాంతిని దయచేయాలని కోరుతూ ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. తుమ్మలగుంట శశికళ కుటుంబానికి దేవుడు చేసిన సకల మేలు కృతజ్ఞతగా వారి బిడ్డలైన ఐశ్వర్యం చేస్తున్న పనులు దేవుడు దీవించి ఆశీర్వదించాలని మంచి భవిష్యత్తును ఆ బిడ్డలు దేవుడు దయచేయాలని శశికళ గారికి మంచి ఆరోగ్యం దయచేయాలని కోరుతూ ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. పులగర సతీష్ జోస్ఫిన్ నవీన కుటుంబానికి దేవుడు చేసిన సకల మేలు కృతజ్ఞతగాను వారి బిడ్డలు అనీష్ నెహీరా వాళ్ళకి దేవుడు మంచి ఆరోగ్యం జ్ఞానం దయచేయాలని దేవుని కాపుదల బిడ్డల మీద ఉండాలని కోరుతూ ఈ బలి పూజను సమర్పిస్తున్నారు. వేపాటి స్వామి శాంతమ్మ గారుల కుటుంబం నాకు దేవుడు చేసిన సకల మేలు కృతజ్ఞతగాను మరియు వారి కుమార్తె విడమని పరిమళాలను దేవుడు దీవించి ఆశీర్వదించాలని చదువులో తోడుగా ఉండి మంచి తెలివి జ్ఞానం జ్ఞాపశక్తిని దయచేయాలని కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యం దయచేయాలని వారి తలెత్తున తలంపు నెరవేరాలని కోరుతూ ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. మరణించిన మల్లవరపు ధనలక్ష్మి రాణి గారికి దేవుని నిత్య విశ్రాంతిని దయచేయాలని కోరుతూ ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. పాలేటి శ్రీనివాసరావు నిర్మలా గారుల కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలు కృతజ్ఞతగా వారి బిడ్డలైన నిరంజన్ సుస్మిత సకల మేలు కృతజ్ఞతగా వారి బిడ్డలైన జ్ఞానేష్ గౌతములను దేవుడు దీవించి ఆశీర్వదించాలని వారు చేస్తున్న పనిలో దేవుడు తోడుగా ఉండాలని కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యం దయచేయాలని మరణించిన మధ్యల జోసెఫ్ అన్నమరియమ్మ నామయ్య సుశీల హరిదాస్ వీరవాహకులకు దేవుని విశ్రాంతిని దయచేయాలని కోరుతూ ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. కసోటి జయప్రకాష్ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించాలని వారి బిడ్డలైన మానస్ ప్రకాష్ సుహాస్ ప్రకాష్ దేవుడు దీవించి ఆశీర్వదించాలని వారి చదువులో తోడుగా ఉండి మంచి తెలివి జ్ఞానం జ్ఞాపశక్తిని దయచేయాలని జయప్రకాష్ తలచిన తలపు నెరవేరాలని వారు చేస్తున్న ఉద్యోగాలలో దేవుడు తోడుగా ఉండాలని మరణించిన హరిదాసు దేవకాలకు దేవుడు విశ్రాంతిని దయచేయాలని కోరుతూ ఈ బలి పూజను సమర్పిస్తున్నారు. కోల అజయ్ కుమార్ రోహిణి గారుల కుటుంబానికి దేవుడు చేసిన సకల మేలు కృతజ్ఞతగాను మరియు వారి బిడ్డల పావని శ్రీ పూజ శ్రీదాసాలను దేవుడు దీవించి ఆశీర్వదించాలని పావని శ్రీ పూజ చేసిన ఉద్యోగంలో దేవుడు తోడుగా ఉండాలని శ్రీదాసాల చదువుల దేవుడు తోడుగా ఉండి మంచి తెలివి జ్ఞానం జ్ఞాపశక్తిని దయచేయాలని అందరికీ మంచి ఆరోగ్యం దయచేయాలని కోరుతూ ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. స్వర్ణ అగ్నేశ్వర గారి కుటుంబాలకు దేవుడు చేసిన సకల మేలు కృతజ్ఞతగాను వారి బిడ్డలైన రాణికి మంచి ఆరోగ్యం దయచేయాలని స్వరూప సంతాన భాగ్యం దయచేయాలని ప్రసాదం మంచి ఉద్యోగ భాగ్యం దయచేయాలని కూతుర్లను అల్లులను మనలో కనుగొనటం దేవుడు దీవించి ఆశీర్వదించాలని అందరికీ మంచి ఆరోగ్యం దయచేయాలని మరణించిన తెరేసరావు బాలస్వామి ఫ్రాన్సిసమ్మ మరియమ్మ కోటేశ్వరరావు విలసమ్మ శేషమ్మ పాపయ్య సుబ్బులు యాలమ్మ నాగేశ్వరరావు గాంధీ మరియు దిక్కులేని ఆత్మలకు దేవుడి విశ్రాంతిని దయచేయాలని కోరుతూ ఈ బలి పూజను సమర్పిస్తున్నారు. భైరవ రమేష్ మాధవ్ గారి కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలు కృతజ్ఞతగా వారి బిడ్డలైన నిర్మల కుమారులను దేవుడు దీవించి ఆశీర్వదించాలని సురేష్ రత్నకుమారి గారి కుటుంబం కొరకు వారి బిడ్డ రాజేంద్ర బాబు శ్రీకాంతలను దేవుడు దీవించి ఆశీర్వదించాలని వారి చదువులో దేవుడు తోడుగా ఉండి మంచి తెలివి జ్ఞాపశక్తిని దయచేయాలని కుటుంబంలో వారు చేస్తున్న ఉద్యోగాలలో దేవుడు తోడుగా ఉండాలని అందరికీ మంచి ఆరోగ్యం దయచేయాలని మరణించిన రూసియా నిర్మల వేరు గారి దేవుని విశ్రాంతిని దయచేయాలని కోరుతూ ఈ దివ్య బలి పూజను
నిర్మల జ్యోతి గారి కుటుంబమునకు దేవుడు చేసిన సకల మేలుల కృతజ్ఞతగా వారి బిడ్డలైన కాకని అంతోని తెరేసా బాబు సెల్లా శోభల దంపతులను దేవుడు దీవించి ఆశీర్వదించాలని వారు చేస్తున్న ఉద్యోగాల్లో దేవుడు తోడుగా ఉండాలని వారికి సంతాన భాగ్యం దయచేయాలని రోజు మేరీ చైతన్య గారి దంపతులను దేవుడు దీవించి ఆశీర్వదించాలని వారు చేస్తున్న ఉద్యోగాలను దేవుడు తోడుగా ఉండాలని వారికి సంతాన భాగ్యం దయచేయాలని కాకని శివరమ్మ గారికి మంచి ఆరోగ్యం దయచేయాలని మరణించిన కాకని ప్రసాదరావు గారి ఆత్మకు దేవుడు నిత్య విశ్రాంతిని దయచేయాలని మరియు పూర్వ గారికి ఆకర్షణ గారులకు దేవుడు సంపూర్ణ ఆరోగ్యం దయచేయాలని కోరుతూ ఈ దివ్య బలిపూజను సమర్పిస్తున్నారు. ప్రతాప్ అమృత కుమారి గారి కుటుంబమునకు దేవుడు చేసిన సదావేళకు ఉన్నతగాను మరియు వారి బిడ్డలైన భావప్రతి భావప్రీతమైన దేవుడు దీవించి ఆశీర్వదించాలని వారి చదువులో తోడుగా ఉండి మంచి తెలివి జ్ఞానం జ్ఞాపశక్తిని దయచేయాలని వారు చేస్తున్న ఉద్యోగాలలో దేవుడు తోడుగా ఉండాలని అందరికీ మంచి ఆరోగ్యం దయచేయాలని కోరుతూ ఈ దివ్య బలిపూజను సమర్పిస్తున్నారు. చల్లాపల్లి మైకేల్ వాణి గారుల కుటుంబమునకు దేవుడు చేసిన సకలమైన కృతజ్ఞతగాను వారి బిడ్డలైన విద్యాసాగర్ చోదరికలను దేవుడు దీవించి ఆశీర్వదించాలని విద్యాసాగర్ చేస్తున్న ఉద్యోగంలోని దేవుడు దీవించి ఆ బిడ్డకు మంచి ఉద్యోగ భాగ్యం దయచేయాలని సురేఖ చేస్తున్న ఉద్యోగంలో దేవుడు తోడుగా ఉండాలని అందరికీ మంచి ఆరోగ్యం దయచేయాలని వారు చేస్తున్న పనుల్లో దేవుడు తోడుగా ఉండాలని కోరుతూ ఈ దివ్య బలిపూజను సమర్పిస్తున్నారు. కన్నా తెరేసా మాస్టర్ గారి కుటుంబమునకు దేవుడు చేసిన సకలమైన కృతజ్ఞతగాను దేవుడు ఆ కుటుంబంలో దీనికి మరి ముఖ్యంగా ఈరోజు ఈ పరీక్షలు రాస్తున్న కన్నా ఆమెను దేవుడు దీవించి ఆశీర్వదించి రాసే పరీక్షలంటే తెలివి జ్ఞాపశక్తిని దయచేయాలని కుటుంబాలందరికీ మంచి ఆరోగ్యం దయచేయాలని కోరుతూ ఈ దివ్య బలిపూజను సమర్పిస్తున్నారు. కళ్ళపట్ట దేశ ప్రసన్న కుమార్ నిర్మల గారి కుటుంబమునకు దేవుడు చేస్తున్న ఉద్యోగాల్లో దేవుడు తోడుగా ఉండాలని అందరికీ మంచి ఆరోగ్యం దయచేయాలని మరియు శక్తిని పట్టించిన గారికి దేవుడు సంపూర్ణ ఆరోగ్యం దయచేయాలని కోరుతూ ఈ దివ్య బలిపూజను సమర్పిస్తున్నారు. దమ్ము ప్రసాద్ రిచార్డ్ స్వాసక్తి గారుల కుటుంబమునకు దేవుడు చేసిన సకలమైన కృతజ్ఞతగాను వారి బిడ్డలైన స్టెల్లా సోఫియా గ్లాడియా దేవుడు దీవించి ఆశీర్వదించాలని వారు చేస్తున్న ఉద్యోగాల్లో దేవుడు తోడుగా ఉండాలని దేవుని కాపుదల బిడ్డ మీద ఉండాలని కుటుంబాలందరికీ మంచి ఆరోగ్యం దయచేయాలని వారు తలచిన తరపు నెరవేరాలని చనిపోయిన దిలీబాబు దేవదాను శరణమ్మ అమర్నాథ్ మధ్య ప్రభాస్ సోదమేరి దమ్ము ప్రసాదరావు ఈయమ్మ దయ్యమ్మ ప్రభావతి శౌర్య మరియు తెలియని ఆత్మలకు దేవుడు విశ్రాంతిని దయచేయాలని కోరుతూ ఈ సమర్పింతును సజీవయాగముగా నా శరీరము సమర్పించుమయా సద్భక్తిలో నడుపుమయా సర్వోన్నతుడా సంధించుమయా సద్భక్తిలో నడుపుమయా సంప్రీతిని వసగుమయా సంప్రీతిని వసగుమయా సజీవయాగముగా నా శరీరము సమర్పింతును పరిశుద్ధము ప్రశస్తము ప్రభువాని సేవకై సంపూర్ణము సజీవము
యేసయ్యా నీ సొత్తునై సంపూర్ణము ప్రశస్తము ప్రభువా నీ సేవకై సంపూర్ణము సజీవము యేసయ్యా నీ సొత్తునై సజీవుడా సర్వాధికారి సంపూర్ణ సమర్పణ సజీవుడా సర్వాధికారి సంపూర్ణ సమర్పణ సజీవయాగముగా నా శరీరము సమర్పింతును సర్వోన్నతుడా సంధించుమయా సద్భక్తిలో నడుపుమయా సర్వోన్నతుడా సంధించుమయా సద్భక్తిలో నడుపుమయా సంప్రీతిని వసగుమయా సంప్రీతిని వసగుమయా సంప్రీతిని వసగుమయా పిత పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. యేసుక్రీస్తులో ప్రియమైన సోదరి సోదరులారా, ఈరోజు మనం సామాన్య కాలపు 18వ ఆదివారంలో ప్రవేశిస్తున్నాం. ఈరోజు ప్రభు మనకిచ్చే సందేశం ఏంటంటే అత్యాశ లేక దురాశ అనేది మనల్ని దేవుడి నుంచి వేరు చేస్తుంది. ఎన్నోసార్లు మితానికి మించినటువంటి రీతిలో మనం ఆశపడి ఉన్నాం. అవన్నీ కూడా పాపాల కింద లెక్కే. కాబట్టి వాటి గురించి బాధపడుతూ ప్రభు దగ్గర క్షమాపణ కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపలను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలపు చేతను వాక్కు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తుల సర్వేశ్వరు మనకు దయచూపి మన పాపములు మన్నించి మనల్ని తిరిగి చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి. ప్రభువా దయచూపండి. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. భూలోక ప్రజలకు ఎల్లవేళలా సమాధానం. భూలోక ప్రజలకు ఎల్లవేళలా సమాధానం.
ఏలిన వారైన సర్వేశ్వరా పరలోకమున మహారాజా ఏలిన వారైన సర్వేశ్వరా పరలోకమున మహారాజా సర్వశక్తి గల పరమ పిత మేము వేడుచున్నాము మీ దయనే ఇలలో కోరెదము మేము వేడుచున్నాము మీ దయనే ఇలలో కోరెదము మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా జనితైక సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల జనితైక సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల పిత యొక్క పుత్రుడా శ్రీ యేసువా లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా పిత యొక్క ప్రాకన మహాగణతతో కూర్చొని ఉన్నవారా పిత యొక్క ప్రాకన మహాగణతతో కూర్చొని ఉన్నవారా మా నేత్రములను తెరువమని మేము వేడుచున్నాము మీ దయనే ఇలలో కోరెదము మేము వేడుచున్నాము మీ దయనే ఇలలో కోరెదము మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా పరిశుద్ధులు మీరొక్కరే మహిమా
సర్వశక్తి గలవో సర్వేశ్వర, మీ సేవకులకు సమీపమున ఉండమని అంతములేని నీ కరుణతో వారి ప్రార్థనకు బదులు పలుకుము. మిమ్ము తమ సృష్టికర్తగాను మార్గసూపరిగాను అంగీకరించి ఆనందించు వారికి మీరు సృష్టించిన దాన్ని పూర్వస్థితికి చేర్చుము. పూర్వస్థితికి చేర్చిన దానిని మీ సంరక్షణలో సురక్షితముగా కాపాడుము. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభుని మీ కుమారుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఈ లోకమున ఇన్ని వ్యయ ప్రయాసలు అనుభవించినందుకు నరునికి కలిగిన ఫలితమేమి? మొదటి పట్టణము ఉపదేశకుని గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనము, 2వ అధ్యాయము 21వ వచనం నుండి 23వ వచనం వరకు. ఉపదేశకుని గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనము మరియు 2వ అధ్యాయము 21వ వచనం నుండి 23వ వచనం వరకు. ఉపదేశకుడు జీవితము వ్యర్థమని చెప్పుచున్నాడు. వ్యర్థము, అంతయు వ్యర్థమే. నరుడు తాను విజ్ఞానముతో, తెలివితేటలతో, నేర్పుతో కృషి చేసి సాధించిన వారిని ఎట్టి శ్రమ చేయని తన వారసునికి అప్పగించవలసిందే కదా. ఇదిను వ్యర్థమే, ఆ క్రమమే. ఈ లోకమున ఇన్ని వ్యయ ప్రయాసాలు అనుభవించినందుకు నరునికి కలుగు ఫలితమేమి? నరుడు జీవించినంత కాలము చేయు పనిదల్లా శ్రమతో, దుఃఖముతో నిండియుడును. రాత్రుల్లో నిద్ర పట్టదు. ఇదిను వ్యర్థమే. ఇది ప్రభువు వాక్కు. ప్రత్యుత్తర గీతం అందరూ ప్రభు అనాది కాలము నుండి నీవు మాకు వాసస్థలముగా ఉంటివి. నీవు నరుని మట్టిగా మార్చదు. నరులారా, మీరు మరలా మన్నయు పొందనివు. మీకు 1000 ఏళ్ళు ఒక్క రోజుతో సమానము. అవి గతించిపోయిన నిన్నటి దినమును 1000 అందరి ఒక జామతోను సరి సమానము. అందరూ ప్రభు అనాది కాలము నుండి నీవు మాకు వాసస్థలముగా ఉంటివి. నీవు నరులను వరదవలే వారు అలవంటి వారు, ఉదయమనే మొలకెత్తు గడ్డి వంటి వారు. అది వేకున ఎదిగి పూరు పుయ్యును, సాయంకాలము వాడి ఎండిపోవును. అందరూ ప్రభు అనాది కాలము నుండి నీవు మాకు వాసస్థలముగా ఉంటివి. మా ఆయుష్కాలము ఎంత స్వల్పమైనదో మేము గ్రహించినట్టు చేయము. దానివల్ల మేము మిగులమగుము. ప్రభు, నీ క్రోధమును అణుచుకొనుము. నీ వింటను ఎంతకాలము కోపింతుము. నీ దాసుల మీద దయచూపుము. అందరూ ప్రభు అనాది కాలము నుండి నీవు మాకు వాసస్థలముగా ఉంటివి. వేకున మమ్ము నీ ప్రేమతో నింపుము. మా జీవిత కాలమందరల్లా మేము సంబరముతో కేరింతలు కొట్టుదుము. మా దేవుడైన ప్రభు, నీ అనుగ్రహమును మాకు దయచేయుము. మా కార్యములెల్లా సఫలము చేయుము. అందరూ ప్రభు అనాది కాలము నుండి నీవు మాకు వాసస్థలముగా ఉంటివి. భూమిపై
వస్తువుల మీద కాక అచ్చట పరలోకమునందు గల వస్తువుల పైన లగ్నము చేయుడు. రెండవ పట్టణం పునీత పౌలు కొలస్సీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 1వ వచనము నుండి 5వ వచనము మరియు 9వ వచనము నుండి 11వ వచనము. రెండవ పట్టణము పునీత పౌలు కొలస్సీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 1వ వచనము నుండి 5వ వచనము మరియు 9వ వచనము నుండి 11వ వచనము. సహోదరులారా, మీరు క్రీస్తుతో పాటు సజీవులుగా లేవనెత్తబడితిరి కనుక పరలోకమందలి వస్తువుల కొరకు కాంక్షించుడు. అచ్చట దేవుని కుడి పక్కన క్రీస్తు తన సింహాసనము పైన అధిష్ఠించి ఉండును. మీరు మీ మనస్సులను ఇచ్చట భూమిపై గల వస్తువుల మీద కాక అచ్చట పరలోకమునందు గల వస్తువుల పైన లగ్నము చేయుడు. ఏలయన మీరు మరణించితిరి, మీ జీవితము క్రీస్తుతో పాటు దేవుని యందు గుప్తమై ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు కనపడుదురు. జారత్వము, అపవిత్రత, మోహము, దురాశ, ధనాపేక్ష వంటి ఏదైన ధనాపేక్ష విగ్రహారాధనకు మారు రూపమే. ప్రాపంచిక వ్యామోహములను మీరు తుడముట్టించవలెను. అబద్ధములు ఆడరాదు. ఏలయన మీ పాత స్వభావమును దాని అలవాట్లతో పాటు త్యజించి క్రొత్త స్వభావమును ధరించినారు కదా. తనను గూర్చి మీరు సంపూర్ణముగా తెలుసుకొనుటకై మానవుని సృష్టికర్త అయిన దేవుడు తన ప్రతిబింబముగా తీర్చిదిద్దుచున్న నూతన మానవుడు ఇతడు. అందుచేత యూదులను యూదేతరులని, సున్నతి చేయబడిన వారని, చేయబడని వారని, ఆటవికులని, అనాగకులని, సేవకులని, స్వతంత్రులని ఎవరునూ లేరు. క్రీస్తే సర్వస్వము. అందరి యందు క్రీస్తు ఉన్నాడు. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. అమృతవాకులు కురిపించు, అందరి హృదయాలు నిండించు. అమృతవాకులు కురిపించు, అందరి హృదయాలు నిండించు. తీయ తీయనని తేనె జల్లుగా, తీయ తీయనని తేనె జల్లుగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకాసు గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పన్నెండవ అధ్యాయము 13 నుండి 21వ వచనం వరకు. యేసుతో జనసమూహం నుండి ఒకడు, బోధకుడా,
పిత్రార్జితమును నాకు పాలు పంచమని నా సహోదరునితో ఒక్క మాట చెప్పము అనెను. అందుకు యేసు, నన్ను ఎవడు మీకు తీర్పరిగా లేక పంపిణీదారునిగా నియమించెను? జాగరూకత వహింపుడు, ఎట్టి లోభమునకు గురికాకుడు. ఎలైనా మానవ జీవితము సిరి సంపదల సమృద్ధిలో లేదు అని చెప్పాను. యేసు ఇంకను వారితో ఒక ఉపమానమును చెప్పాను. ఒక ధనవంతునికి సమృద్ధిగా పంటలు పండినవి. అతడు ఇట్లనుకొనెను, నేను ఏమి చేయవలను? పంటలు భద్రపరచుటకు నాకు సాలినంత స్థలము లేదు. ఒక పని చేసేదను, కొట్లు పడగొట్టించి వానిని ఇంకను పెద్దవిగా కట్టించదను. అందున ధాన్యమును సరుకులను అన్నిటినీ భద్రపరచదను. నాతో నేను ఇట్లు చెప్పుకొందును, నా ప్రాణమా, నీకు అనేక సంవత్సరాలకు సరిపడు గొప్ప సంపదలు ఉన్నవి. సుఖముగా ఉండుము, తిని త్రాగి ఆనందించుము. కానీ దేవుడు అతనితో, ఓరి అవివేకి, ఈ రాత్రికే నీ ప్రాణములు తీసివేయబడును. అప్పుడు నీవు కూడబెట్టినది ఎవరికి చెందును అనెను. తన కొరకు ధనమును కూడబెట్టుకుని వారి స్థితి ఇట్లే ఉండును. వారు దేవుని దృష్టిలో భాగ్యవంతులు కారు అని చెప్పాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మిస్తు కలుగునుగాక. ప్రియమైన సోదరి సోదరులారా, జీవితంలో అందరూ దేనిని వెతుకుచున్నారు? పసిబిడ్డ మొదలుకొని ముసలాయన వరకు అందరూ కూడా కోరుకునేది ఏమిటి? ఏంటి? శాంతి. అందరూ కోరుకునేది ఏంటి? గట్టిగా సంతోషం. డబ్బు కాదు, సంతోషం. ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. మరి సంతోషం అంటే ఏంది? సంతోషం అంటే ఏంది? నిన్ను నీవే మర్చిపోవు తాత్కాలిక క్షణాలు. నిన్ను నువ్వే మర్చిపోయే ఆ తాత్కాలిక క్షణాలే సంతోషమని అందరూ అనుకుంటారు. పసిబిడ్డను ఉయ్యాల్లో వేసి ఊపుతున్నాం, వెంటనే ఆ బిడ్డ నిరబోతుంది, అవునా? అలా ఊపినప్పుడు ఆ బిడ్డకి హాయిగా ఉందన్నమాట. అది ఒక రకమైన సంతోషం. అందులో తన్ను తాను మర్చిపోయి నిద్రపోతుంది. అలాగే చిన్న అబ్బాయికి ఒక బంతినిచ్చామంటే ఆడుకోవడానికి, దాంట్లో కొద్దిగా సంతోషం. ఇక క్షణాలు పోయేదే తెలియదు. అలాగే ఒక అబ్బాయికి, కొంచెం పెద్ద అబ్బాయికి ఒక సైకిల్ ఇచ్చామంటే దాంట్లో వాడికి సంతోషం. ఒక యువకుడికి మోటార్ సైకిల్ ఉంటే దాంట్లో వాడికి సంతోషం. ఒక యవ్వన స్థితిని దాటి ఇక మధ్యస్థాయి వచ్చేటప్పుడు వాడికి సరిపోయే సంతోషం ఏంది? కళ్యాణం. తద్వారా వాడికి సంతోషం. మరి వివాహం అయిన తర్వాత వాడికి ఇక రెండో దశ దేంట్లో వస్తుంది? సంతోషం. డబ్బు సంపాదిస్తే సంతోషం. ఇక అది సంపాదించిన తర్వాత మూడో స్థాయి ఏమవుతుంది? ఇక సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, భద్రత. ముందు కావాల్సింది, తనకు బిడ్డలకు కావాల్సింది చేర్చి పెట్టుకోవాలా అన్నటువంటిది. మరి ముసలాయన అయిపోయిన తర్వాత మంచి ఆరోగ్యం ఉంటే అదే చాలు, అదే వారి సంతోషం. కాబట్టి లోకములో అందరూ కూడా సంతోషాన్నే వెతుకుతున్నారు. కానీ సంతోషం వేరు, సుఖం వేరు. సంతోషం అనేది ఆత్మానికి సంబంధించింది, సుఖం అనేది పంచేంద్రియములకు సంబంధించింది. సుఖం అనేది పంచేంద్రియములకు సంబంధించింది. మరి
ఈ సంతోషం అనేది ఆత్మానికి సంబంధించిన అన్నప్పుడు దేవుని యొక్క చిత్తానుసారం మనకు లభించేది. సృష్టి ధర్మమును పాటించినప్పుడు మనం పొందేది సంతోషం. సృష్టి ధర్మమును పాటించినప్పుడు మనం పొందేది సంతోషం. పంచేంద్రియములు సంతృప్తి పరిచినప్పుడు మనకు లభించేది సుఖము. కానీ ఈ సుఖం వెనక బాధ ఉన్నది. ఈ సుఖం అనేది అది ఒక నాణయానికి ఉన్నటువంటి రెండు పక్కల లాంటిది. సుఖం అనుభవించే వాళ్ళందరూ కూడా తర్వాత తప్పకుండా బాధలు అనుభవిస్తారు. కానీ మానవులు ఏమనుకుంటున్నారు? సుఖమే సంతోషం అనుకుంటున్నారు. సుఖం వేరు, సంతోషం వేరు. ఆనందము అనేది, సంతోషం అనేది స్వచ్ఛమైనది మరియు అది ఆత్మను సంతృప్తిపరిచేది. సుఖం అనేది తాత్కాలికమైనది, అది పంచేంద్రియములు మాత్రమే సంతోషపెడుతుంది. ఒకసారి పిశాచులన్నీ చేరి ఒక మీటింగ్ పెట్టుకున్నాయంట. ఆ మీటింగ్లో ముఖ్యమైనటువంటి అంశం ఏంది? ఈ సంతోషాన్ని ఎక్కడ దాచిపెట్టాలి, మానవునికి దొరకకుండా ఈ సంతోషం ఎక్కడ దాచిపెట్టాలి. అప్పుడు ఒక్కొక్క పిశాచి ఒక్కొక్క ఐడియా చెప్పింది. ఒకటేమనింది, తీసుకుపోయి చుక్కల వెనక ఆకాశంలో దాచిపెడితే వాడు దాన్ని తీసుకోలేడు అంటే. ఇంకొక పిశాచి అనింది, ఈరోజు వాడు పంపే రాకెట్లు మార్స్ వరకు పోతున్నాయి, అది కుదరదు. రెండో పిశాచి, అది మనము సముద్రము కింద మరి ఆ బురదలో ఎక్కడైనా దాచిపెడితే అదేముంది, ఈరోజు మానవుడు పంపినటువంటి సబ్మరీన్స్, నీటి లోపల పోయేటువంటి నావలు, అది కనిపెట్టేస్తాడు, అది కూడా కుదరదు. మరి అప్పుడు ఒక ముసలి పిశాచి చెప్పింది, సంతోషం అనేది వాడి యొక్క హృదయంలోనే దాచిపెట్టాలి. పోలీసోడు దొంగని వాళ్ళ ఇంట్లో దాచిపెట్టుకుంటే దొంగ ఎక్కడ దొరికినా దొరకడుగా. పోలీసోడు ఇంట్లో దొంగ ఉంటాడని ఎవడు అనుకుంటాడు? అలాగే సంతోషాన్ని వాడి యొక్క హృదయంలోనే దాచిపెట్టాలి. అప్పుడు వాడు బయటంతా వెతుకుతుంటాడు, అది వాడికి దొరకదు. అందువల్ల సంతోషం మనలోనే ఉంది. మరి సంతోషం యొక్క రహస్యం ఏంది అంటే, నీ చుట్టూ ఉన్నవారిని, నీకు సంబంధించిన వారిని ప్రేమించటం. రెండోది, నీకేబడినటువంటి బాధ్యతను చక్కగా చేయటం. అలా చేయటం ద్వారా నీకు సంతోషము, తృప్తి కలుగుతుంది. మూడోది, నీకున్న దాంతో తృప్తి పడటం, తద్వారా సమాధానం దొరుకుతుంది. నీ చుట్టూ నీతో ఉన్న వాళ్ళు ప్రేమించడం ద్వారా సంతోషం, నీకేబడినటువంటి పని బాధ్యతలు చేయటం ద్వారా ఒక తృప్తి, నీకున్న దాంతో సంతృప్తి చెందడం వల్ల కలిగేది సమాధానం. ఇంకో మాటలో చెప్పాలంటే దేవుని ప్రేమ, సోదర ప్రేమ, ఈ రెండే మానవునికి నిజమైన సంతోషాన్ని, నిజమైన సమాధానాన్ని ఇచ్చేది. దానికి ఒక పాట ఉంది. సంతోషం ఎక్కడా ఉందని, సమాధానం ఎక్కడా దొరికేనని, సంతోషం ఎక్కడా ఉందని, సమాధానం ఎక్కడా దొరికేనని, ప్రేమ ఎక్కడా ఉందని, స్నేహం ఎక్కడా దొరికేనని, జగమంతా వెతికాను, సర్వజనులను అడిగాను, జగమంతా వెతికాను, సర్వజనులను అడిగాను, చివరికది నీలోనే కనుగొన్నాను ప్రభు, చివరికది నీలోనే కనుగొన్నాను. కాబట్టి సంతోషం అనేది దేవుడిలోనే ఉంది. దేవుడి చేత సృష్టింపబడిన మానవునికి దేవునితో ఉండేదే నిజమైన సంతోషం. ఆయన కట్టడలు పాటించేదే నిజమైన సంతోషం.
అలెగ్జాండర్ ద గ్రేట్, మహా అలెగ్జాండర్ అని మాసిడోనియాలో ఉన్నటువంటి, అంటే అసలైనటువంటి రాజు ఈయన. వాళ్ళ తండ్రి ఫిలిప్పు అనేటువంటి ఆయన. యేసు ప్రభు యొక్క రాకకు 356 సంవత్సరాలకు ముందుగా ఆయన పుట్టాడు. 336లో ఆయన రాజు అయ్యాడు 20 వయసులో. అప్పుడు తాను భూలోకమంతా కూడా తన వశం చేసుకోవాలని ఇక బయలుదేరాడు పెద్ద సైన్యముతో. 5 మంది దళాధిపతులు, పెద్ద సైన్యం. ఇక వారు ఒక్కొక్క రాజ్యం మీద పడి గెలుచుకుంటూ వస్తున్నారు. ఐగిప్తు, మధ్య ఆసియా, పర్షియా, ఈరోజు ఇరాన్, ఇరాకు, తర్వాత దాదాపు పంజాబ్, ఇండియా వరకు వచ్చేసారు. పంజాబ్ వద్ద ఇండస్ అన్నటువంటి ఆ సింధు నది పక్కన పోరస్ అన్నటువంటి రాజు పరిపాలిస్తున్నాడు. ఆయనతో యుద్ధానికి దిగాడు. ఆ యుద్ధం మహా కష్టముతో ఆయన గెలిచాడు. ఎందుకంటే ఈయన వద్ద ఈ ఏనుగులతో ఈయన పోరాడాడు. చివరికి ఆ పోరస్ యొక్క వీరమును చూసి అతన్ని మెచ్చుకొని గెలిచిన రాజ్యాన్ని ఆయనకే ఇచ్చేసి ఇక తిరిగి వెళ్ళిపోయాడు. ఎందుకంటే అప్పటికే ఇల్లు వాకిలి వదిలిపెట్టి రావటం, వాళ్ళ యొక్క సైనికులు ఇక యుద్ధానికి మేము చేయలేము, ఇంటికి వెళ్ళాల్సిందే అని తిరగబడ్డారు. ఇక బయలుదేరిపోతున్నారు. వారు మాసిడోనియా పోయేటప్పటికి ఈయనకు జ్వరం వచ్చింది. అతని యొక్క వైద్యులందరూ అతన్ని ఎన్నో మందులతో అతన్ని పరామర్శించారు. అది ఏమాత్రం తగ్గలేదు. చివరికి మరణించే పరిస్థితి వచ్చింది. మరణించేదానికి ముందుగా తన 5 దళాధిపతులు పిలిచి, నేను ఇక బతకను, చనిపోతాను, నా చివరి కోరికలు 3 ఉన్నాయి, అది మీరు చెయ్యాలి, మాట ఇవ్వండి. వాళ్ళు ఇచ్చారు. ఏంటది? నేను చనిపోయిన తర్వాత నా శవ పెట్టెను ఎవరెవరైతే ఈ వైద్యులు నా పక్క నుండి నేను పరామర్శించారో వాళ్ళే మొయ్యాలి. రెండోది, నేను కూడబెట్టినటువంటి మణిమాణిక్యాలు, రత్నాలు, వైడూర్యాలు ఇవన్నీ కూడా నా శవ పెట్టిన మోసుకుపోయేదానికి ముందుగా ఆ దారి అంతా చల్తూ పోవాలి. పేద ప్రజలు వాటిని తీసుకోవాలి. ఇక మూడోది, నా 2 చేతులు కూడా ఆ శవ పెట్టి నుంచి బయటికి ఇలా పెట్టాలా అని కోరుకున్నాడు. అప్పుడు ఆ 3 కూడా, అయ్యా ఇదేంటి విచిత్రమైన కోరిక, దీని అర్థం ఏంటి అని అడిగారు. అప్పుడు ఆయన అన్నాడు, నేను ఈ లోకమంతా గెలవాలని బయలుదేరాను. చివరికి నన్ను పరామర్శించినటువంటి ఈ వైద్యుల వల్ల నా ప్రాణాన్ని నిలబెట్టలేకపోతున్నారు అని లోకం తెలుసుకోవాలి. ఏ వైద్యుడు కూడా నీ ప్రాణాన్ని కాపాడలేడు అని జనులు తెలుసుకోవాలి. రెండోది, నేను సంపాదించిన మణిమాణిక్యాలు ఏవి కూడా నాతో రావు, నాకు అవి ప్రయోజనం లేదు, మట్టి ముద్దతో పెళ్ళలతో సమానం. ఇక మూడోది, నాతో నేను ఏమీ తీసుకొని పోలేదు, నా చేతులు కావాలంటే మీరు చూడండి అని అందరికి చెప్పడానికి అలా చెయ్యాలన్నాడు. మత్తయి సువార్త 16:26లో ప్రభు ఇలా అంటున్నారు, ఒక మనుషుడు లోకమంతా సంపాదించి తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనం? ఒక మనుషుడు తన ప్రాణముకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు? ఇప్పుడు యోహాను గారు తన మొదటి లేఖలో 2వ అధ్యాయం 16వ వచనంలో ఇలా చెప్పుచున్నారు, ఈ లౌకికమైన సమస్తమును శారీరక వ్యామోహమును, దృష్టి వ్యామోహమును, జీవితమందలి అహంభావమును తప్ప వేరేమి కావు. శారీరక వ్యామోహం అంటే ఏంది? మోహము, సోమరితనము, భోజన ప్రియం. దృష్టి వ్యామోహం అంటే ఏంది? దురాశ లేక అత్యాశ. మరి జీవితమందలి అహంభావం అంటే ఏంది? గర్వము, కోపము, అసూయ. ఈ 7 మూల పాపాలే ఈ 3 విషయాల్లో 3 ముక్కల్లో యోహాను చెప్పారు. శారీరక వ్యామోహం, దృష్టి వ్యామోహం, జీవితమందలి అహంభావము.
ఈరోజు ఈ 7 ఒక్కదాని గురించి మనం ధ్యానం చేస్తున్నాం. దురాశ. ఆశ పాజిటివ్, దురాశ లేక అత్యాశ నెగటివ్. ఆశ అనేది సహజం. మీరు దాన్ని ఒక పరిమితిలో ఉంచుకుంటే అది తప్పుగా. అపరిమిత ఆశ అదే దురాశ, అత్యాశ అది పాపము. ఆశకి 12 కోణాలు ఉన్నాయి. ప్రతి ఒక్క ఆశపరుడు కోరుకునేది ఇల్లు, వాకిలి, ధనము, ధాన్యము, దారము అంటే భార్య, సుఖము, సంతానము, పేరు, ప్రతిష్టలు, హోదా, గౌరవము, బలము, అధికారము. ఈ 12 కోణాలతో ఉంటుంది ప్రతి ఒక్క వ్యక్తికి, ఆశ ఉన్న వ్యక్తికి. ఈ కోరికలన్నీ పరిమితిలో ఉంటే అది న్యాయబద్ధమైనదే, కానీ అది మితము మించి ఉంటే అది పాపము. ఇవన్నీ సహజం. ప్రతి మానవునికి ఇటువంటి ఆశలు ఉండటం సహజం, కానీ అది మితము మించిపోతే అదే పాపము. జయలలిత చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు 750 జతలు చెప్పులు, 10,500 చీరలు, 91 వాచ్లు, 27 కిలోలు బంగారం, వజ్రాలు, 1200 కిలోలు వెండి. ఎవరి కోసం? చివరికి ఆసుపత్రిలో ఆమె పడుకొని ఉండేటప్పుడు ఒక పల్సనటువంటి ఒక నైటీ వేసుకొని పడుకుంది. చనిపోయేటప్పుడు ఆమెను గొప్పగా అంతా పెట్టి అలంకరణ చేసి వాళ్ళు భూస్థాపితం చేసి ఉండొచ్చు. ఒక వెంట్రుకను కూడా తీసుకొని పోలేదు. మనిషి తాను సంపాదించేదంతా న్యాయబద్ధముగా, దేవుని ప్రేమకు, సోదర ప్రేమకు విరుద్ధముగా కాకుండా సంపాదిస్తే అది దేవుని ఆశీర్వాదమే. గ్రీకు దేశంలో ఒక కథ ఉండేది. మైదాస్ అని ఒక రాజు ఉన్నాడు. ఆయన తాను తన దేవర దగ్గర కోరుకున్నాడు, నేను ముట్టుకున్నంతా కూడా బంగారం అయిపోవాలి, అటువంటి వరం ఇవ్వండి. ఆ దేవర వరం ఇచ్చాడు. ఇక ఏమే ముట్టుకున్నాడు అదంతా కూడా బంగారం అయిపోతుంది. అన్నం తినేదానికి పోతే అన్నాన్ని ముట్టుకుంటే బంగారు అయిపోయింది. తన కుమార్తె, ఏకైక కుమార్తె పరిగెత్తి వస్తే ఆమెను పట్టుకుంటే ఆమె బంగారు బొమ్మ అయిపోయింది. ఈ బంగారుతో నాకేం పని, నా బిడ్డ పోయింది, నేను తినలేకపోతున్నా, స్వామి నాకు ఈ వరం వద్దు, తీసేసుకో అన్నాడు. ఇప్పుడు చిన్నప్ప గారు తిమోతికి రాసిన మొదటి లేఖలో 6వ అధ్యాయం 10వ వచనం ఇలా అంటున్నారు, ధనకాంక్ష సర్వ అనర్థములకు మూలము. కొంతమంది అట్టి విపరీతమైన ధనకాంక్షతే తమ విశ్వాసం నుండి తొలగిపోయి అనేక బాధల్లో చిక్కుకొని తమ్ము తాము పొడుచుకొని. సిద్ధార్థ గౌతమ బుద్ధ ఆయన తాను ధ్యానం చేసి కనుక్కున్న సత్యం ఏంటంటే ఆశ అన్ని అనర్థాలకి కారణం అన్నాడు. ఆశ అనేది విడరానటువంటి అనుబంధాన్ని కలగజేస్తుంది. ఆ విడరాని అనుబంధం అనేది బాధలకు గురి చేస్తుంది. ఈ యొక్క ఆశలు నెరవేర్చుకొనడానికి మానవులు పాప బాటలో నడిచినప్పుడు ఇక దాని ఫలితాన్ని వాళ్ళు అనుభవిస్తారు. ఈ మితమించిన ఆశల వల్ల కలిగేదే బాధలు. ఇటువంటి ఆశ లేకుండా జీవించేదే నిర్వాణ. ఈ నిర్వాణ ద్వారా వచ్చేది మోక్షము. టాటా గారి గురించి మీ అందరికీ బాగా తెలుసు, రతన్ టాటా. ఒకసారి ఒక విలేకరు అతను అడిగాడు, అయ్యా నీ జీవితంలో నువ్వు సంతోషంగా ఉన్నటువంటి క్షణాలు ఏంటి అని అడిగాడు. అప్పుడు ఆయన అన్నాడు, సంతోషాన్ని నేను 4 దశలో చూసా. మొదటి దశలో నేను అనుకున్నాను, పెద్ద ఎత్తులో
డబ్బు, ఆస్తి పాస్తులు ఉంటే నాకు సంతోషం వస్తుంది అనుకున్నాను. అందువల్ల ఆసియాలోనే పెద్ద స్టీల్ ఫ్యాక్టరీ పెట్టాను. సంతోషం రాలేదు. రెండో దశలో మణిమాణిక్యాలు, రత్నాలు వీటిని కూడబెట్టుకుంటే సంతోషం వస్తుంది అనుకున్నాను. దాంట్లోనూ నాకు సంతోషం రాలేదు. మూడో దశలో అటు ఇండియా, ఆఫ్రికా ఈ దేశాలన్నిటికీ కూడా డీజిల్ సరఫరా చేసేటువంటి పెద్ద కంపెనీ పెట్టాను. 95% డీజిలు నా కంపెనీ నుంచి అందరికీ ఇవ్వబడినది. దాంట్లోనూ సంతోషం రాలేదు. అప్పుడు ఒకరోజు నా స్నేహితుడు నా దగ్గరికి వచ్చి, అయ్యా, ఇక్కడ వికలాంగుల బోర్డింగ్ ఒకటి ఉన్నది, దాదాపు 200 మంది పిల్లలు ఉన్నారు, వారికి వీల్ చైర్ కావాలి, వాళ్ళు కట్లు పెట్టుకొని నడవలేకపోతున్నారు, ఆ వీల్ చైర్స్ ఒక 200 కొని ఇవ్వగలరా అని అడిగారు. ఖచ్చితంగా అన్నాడు. కొన్నాడు. సరే, వీలైతే నువ్వే వచ్చి నీ చేతులారా వాళ్ళకి ఇవ్వరాదా అన్నాడు. నేను ఎక్కడయ్యా వచ్చేది అని చివరికి ఒప్పుకున్నాడు. వెళ్ళి అక్కడ ఒక్కొక్క వీల్ చైరు వాళ్ళు ఒక్కొక్క బిడ్డకి ఇస్తున్నాడు. వాళ్ళందరూ పెద్ద హాలు, ఒక్కొక్క వీల్ చైర్లో వాళ్ళు కూర్చొని వాళ్ళు అటు ఇటు తిరిగి ఆడుకునేది చూసేటప్పుడు, వారి సంతోషాన్ని చూసినప్పుడు ఈయనకెంతో సంతోషమైంది. ఇక అంత అయిపోయింది. వందన సమర్పణ, చేతులు తట్టారు, పైకి లేచాడు పోవడానికి. అప్పుడు ఒక అబ్బాయి పరిగెత్తి వచ్చి ఆ వీల్ చైర్లోనే అతని కాళ్ళు 2 పట్టుకున్నాడు. అయ్యా, నీకేం కావాలా, ఇంకేమైనా కావాలా? నాకేం వద్దు, మీ ముఖాన్ని నేను ఇంకా దగ్గరగా చూసుకుంటే మోక్షానికి వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళా నేను నీకు వందనాలు చెప్పగలను అన్నాడు. ఆ మాటకి ఆయన ఆ మాటలు అతని మనసును తాకాయి. ఆ రోజు నేను పొందిన సంతోషంలా ఏ రోజు నా జీవితంలో పొందలేదు అన్నాడు. దాన ధర్మలే నిజమైన సంతోషం ఇచ్చేది. చైనాలో జాకీ చాన్ అని ఒకటువంటి సినిమా యాక్టర్ ఉన్నాడు. ఆయన ఈ కుంగ్ఫు, కరాతే అటువంటి పటాలన్నీ కూడా చాలా ఆయన యాక్ట్ చేశాడు. చాలా డబ్బులు సంపాదించాడు. చివరికి జోన్ లిన్ అన్నటువంటి ఆమెను వివాహం చేసుకున్నాడు. వారికి జాయిసీ అన్నటువంటి ఒక అబ్బాయి పుట్టాడు. ఈ అబ్బాయిని మరి ఇంటి నిండా ధనము మరి కావలసినంత ఉంది. ఆ అబ్బాయి ఈ ధనం వాడుకొని 2014లో ఆయన ఈ మత్తు పదార్థాలు కొని చివరికి జైలు పాలాడాడు. ఆ విషయం తెలిసిన తర్వాత ఈ జాకీ చాన్కి చాలా బాధేసింది. నేను ఇంత డబ్బు సంపాదించి పెట్టడం వల్ల వీడు దీన్ని తీసుకొని దుర్వినియోగం చేస్తున్నాడంటే రేపు వీడు ఏమవుతాడు, కాబట్టి వీడికి డబ్బు అవసరం లేదు అని నిర్ణయించుకున్నాడు. ఇక ఆ సంవత్సరమే ఆ డబ్బంతా కూడా 4000 కోట్లు ఒక్కసారిగా బీదల మఠాలకి పనిచేశాడు. హీబ్రీయులకు రాయబడిన లేఖ 13వ అధ్యాయం 5వ వచనం ఇలా అంటుంది, ధనాపేక్షత నుండి మీ జీవితంలో దూరముగా ఉంచుకొనుడు, ఉన్నదానితో తృప్తి చెందుడు, ఏలైనా నేను మిమ్ము ఎన్నడను విడువను, ఏనాటికి ఎడబాయను అని దేవుడు చెప్పాను అని అన్నారు. గొర్రెకు బెత్తడి తోక, గుర్రానికి బారెడి తోక. గొర్రెగా ఉండే జంతువు గుర్రం లాంటి తోక నాకు కావాలని కోరుకుంటే అదే అత్యాశ. ఉపదేశకుడు 5వ అధ్యాయం 10వ వచనంలో ఇలా అంటున్నాడు, కనుక ధనవంతుడు తన సంపదను కంటితో చూచుకొని తృప్తి చెందడమే తప్ప దానితో అతనికి ఏ లాభం ఉండదు. చూసి ఉంది అని అనుకుంటాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19-21లో ఈ లోకములో సంపదలు కూడబెట్టుకొనవలదు, చెదపురుగులు త్రుప్పు వాణ్ణి తినివేయును, దొంగలు కన్నం వేసి దోచుకొందురు, కావున మీ సంపదలను పరలోకమందు కూడబెట్టుకొనుడు, అచ్చట దాన్ని చెదపురుగులు త్రుప్పు తినివేయవు, దొంగలు కన్నం వేసి దోసుకోరు. ఎందుకనా
నీ సంపద ఉన్న చోటనే నీ హృదయం ఉండును. ఇప్పుడు అంతోని వారిని ఒకరోజు కొంతమంది వచ్చి, స్వామి, ఒక ముఖ్యమైనటువంటి ధనవంతుడు మన ఊర్లో చనిపోయాడు, మీరు భూస్థాపితానికి రావాలి అన్నారు. అప్పుడు ఆ ధనవంతుని గురించి అంతోని వారికి బాగా తెలుసు. వాడు బంక అని, తన సంపదను ఎవరికి పంచిపెట్టలేదని అన్ని విషయాలు అతనికి తెలుసు. పోవడానికి ఇష్టమే లేదు. వీళ్ళు బలవంతం చేశారు కాబట్టి పోయాడు. ఆనాడు అక్కడ భూస్థాపిత కార్యక్రమంలో అంతోని వారు లేచి, ఈ మనిషికి హృదయమే లేదు అని అందరి ముందు అన్నాడు. అది విన్నటువంటి జనమంతా చాలా ఆశ్చర్యపోయారు, బాధపడ్డారు. ఇదేంటిది, భూస్థాపిత పూజకు వచ్చి స్వామి ఇలా చెబుతున్నారే, మళ్ళా చెబుతున్నాను, ఆ మనిషికి హృదయం లేదు, మీరు కావాల్సింటే డాక్టర్ పిలవండి ఇప్పుడే అన్నారు. ఇక వాళ్ళ బంధువులు, అది ఎట్ట చెబుతావు నువ్వు అని వెంటనే డాక్టర్ని పిలిచారు. అందరి ముందు అతని శరీరంలో కోసి చూస్తే లోపల నిజముగానే హృదయం లేదు. మరి ఆ హృదయం ఏడ ఉంది? అతని ఇంటిలో ఉన్న ఇనప పెట్టెలో ధనం దాచిపెట్టాడు, ఆ ఇనప పెట్టెలో ఉంది అన్నాడు. వెళ్ళి చూస్తే ఆ మాంసపు గుండె ఆ ఇనప పెట్టెలో ఉండింది. ఇది నిజంగా జరిగిన సంగతి. ప్రభు ఆ మాటని చెప్పారు, నీ సంపద ఉన్న చోటనే నీ హృదయం ఉండును. యాకోబు గారు రాసిన లేఖ, భాగ్యవంతులారా నా మాటను ఆలకింపుడు, మీకు రానున్న దుర్దశలు గూర్చి శోకించి రోధింపుడు. మీ భాగ్యములు మురిగిపోయినవి, బట్టలు చెదులు పట్టినవి, మీ బంగారము వెండి త్రుప్పు పట్టినవి. ఈ త్రుప్పే మీకు విరుద్ధముగా సాక్ష్యమిచ్చును. ఇప్పుడు చిన్నప్ప గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయం 9-11 ఇలా అంటున్నారు. నేను అన్ని చదవట్లా, చివరి వచనం చదువుతున్నాను. దొంగలను, దురాశపరులను, త్రాగుబోతులను, పరనిందాపరాధులను, దోచుకొని వారును, పరనిందాపరులను దోచుకొని వారును దేవుని రాజ్యముకు వారసులు కారు. కేరళలో జరిగినటువంటి ఒక సంఘటన, ఆ రోజుల్లో ఆ విషయం దేశమంతా కూడా చెప్పుకోబడినది. అక్కడ కోడత్తాయి అని ఒక ఊరు, అక్కడ జాలీ జోసెఫ్ అని ఒక అమ్మాయి, ఆమెకి రాయ్ థామస్ అనేటువంటి ఆయనకి పెళ్లి జరిగింది. ఈ అబ్బాయి తల్లి పేరు అన్నమ్మ, తండ్రి పేరు థామస్. ఈ అన్నమ్మకి అంటే పెళ్ళైన తర్వాత 57 వయసు ఉన్నప్పుడు ఉన్నటువంటి గుండె జబ్బు చేసి 2002లో చనిపోయింది. ఆ తర్వాత ఒక 6 సంవత్సరాల తర్వాత ఈ పెద్ద ఆయన థామస్ పొన్నమటం ఆయన కూడా 2008లో చనిపోయాడు. కొన్ని రోజుల తర్వాత అంటే ఒక 3 సంవత్సరాలు 2011లో ఈమె భర్తే మళ్ళా అదే గుండె జబ్బుతో చనిపోయాడు. ఈ అన్నమ్మకి అంటే ఈమె అత్తగారికి ఒక సహోదరుడు ఉండేవాడు, ఆయన పేరు మత్తేయి. ఆ మాథ్యూకి ఒక కొడుకు ఉండేవాడు, ఆయన పేరు షాజు. ఈ షాజు సీలి అనేటువంటి ఒక అమ్మాయిని వివాహం ఆడాడు. వారికి అల్ఫోన్స్ అనేటువంటి 2 వయసు బిడ్డ. దాదాపు 2014లో ఆ 2 వయసు ఉన్నటువంటి అమ్మాయి చనిపోయింది. ఆ తర్వాత ఇక 2-3 మాసాల్లో ఈ అల్ఫోన్సా యొక్క తల్లి ఆమె సీలి ఆమె చనిపోయింది. కొన్ని మాసాల్లో వారి తండ్రి మాథ్యూ అంటే ఈ అన్నమ్మ గారి తమ్ముడు ఆయన చనిపోయాడు. మొత్తం 6 మంది చనిపోయారు. చనిపోయిన తర్వాత ఈ జాలీ జోసెఫ్ అనేటువంటి అమ్మాయి ఈ మాథ్యూ గారి యొక్క కుమారుడైనటువంటి షాజును పెళ్లి చేసుకునింది. వయసు తేడా ఉన్నా పెళ్లి చేసుకొని కొన్ని మాసాలకంతా ఆస్తిపాస్తులు అన్నీ కూడా తన పేరట రాసుకుంది. ఈ విషయము అమెరికాలో ఉన్నటువంటి ఈ థామస్ గారి యొక్క 2వ కుమారుడు మోజో అన్నటువంటి ఆయనకి తెలిసింది.
ఆయన ఎన్ఆర్ఐ, ఆయన యుఎస్ నుంచి వచ్చాడు. వచ్చి అది ఎట్ట నా తల్లిదండ్రి ఆస్తులు నువ్వు నీ పేర్లు రాసుకోవచ్చు అంటే, మీ నానే నాకు రాసిచ్చాడు చూడు అని పేపర్ చూపించింది. అప్పుడు ఆయనకి అనుమానం వచ్చి, అది ఎట్లా, అమ్మ చనిపోయింది, 6 ఏళ్ళకి నాయన చనిపోయినాడు, తర్వాత 2 ఏళ్ళకి నా అన్న చచ్చిపోయాడు, మరి మా మామ కొడుకు మామ కూతురు ఆమె చచ్చిపోయింది, ఆమె యొక్క మనవరాలు చచ్చిపోయింది, ఈ 6 మంది ఎలా చనిపోయారు అని పోలీసులో ఆయన పుకారు చేశారు. పోలీసు వాళ్ళు వచ్చి ఈ జాలీ జోసెఫ్ అటువంటి ఆమెని ఈ షాజుని నిలబెట్టి వాళ్ళు ప్రశ్నలు అడిగారు. ఎప్పుడు దాదాపు 16 సంవత్సరాలు అయిపోయింది, లెక్కంతా చనిపోయింది. 16 సంవత్సరాల తర్వాత వారు నిలబెట్టి అడిగితే ఒకరు చెప్పే మాటలో పొత్తు లేదు. చివరికి చనిపోయినటువంటి వాళ్ళ యొక్క మృతదేహాలు త్రవ్వి తీసి వాటిని పరీక్షకు పంపితే ఆ పరీక్షలో ఏం తేలింది, వీళ్ళందరికీ కూడా సైనైడ్ అంటే ఒక రసాయనం, చాలా విషపూరితమైనది, బంగారు శుభ్రం చేయడానికి వాడబడేది, అది బయట ఎవరికి ఎప్పుడు ఎవరు కూడా, అటువంటిది దాన్ని అన్నములో తెలియకుండా, అన్నములోనో పానములోనో కొద్ది కొద్దిగా రోజుకి కొద్దిగా అలా ఇచ్చి ఇలా ఒక్కొక్కరుగా ఈమె చంపేసింది అని తెలిసింది. ఈమెకి ఇది ఎట్ట దొరికింది అంటే, ఆ ఊర్లో ఉన్నటువంటి ఈ బంగారు షాపులో మాథ్యూ మరి ప్రాజీ కుమార్ అని 2 ఉన్నారు. ఈ దాంట్లో ఈ ప్రాజీ కుమార్ అటువంటి ఆయన ఈ బంగారు వీటినన్నీ కూడా, ఆయన చైన్లు మరి ఇతర వస్తువులన్నీ కూడా ఈ యొక్క సైనాయిడ్తో ఆయన శుభ్రం చేస్తాడు. ఈమె వాళ్ళ దగ్గర బంగారు ఆభరణాలు కొనింది కాబట్టి ఈ ప్రాజీ కుమార్ దగ్గర నుంచి ఆ సైనైడ్ కొద్దిగా తీసుకొని దానితో ఈ అందరినీ 6 మందిని 16 సంవత్సరాల వ్యవధిలో అందరినీ చంపేసింది అని వచ్చింది. ధనకాంక్ష సర్వ అనర్థములకు మూలము. ఇటువంటి ఒకటి కాదు, చాలా చూస్తున్నాం. నేరాలు ఘోరాల్లో చూస్తే ఒక హత్య వెనక ఒక స్త్రీ అన్నా ఉంటాడు, లేక ఒక పురుషుడన్నా ఉంటాడు, లేక పొలమన్నా ఉంటుంది, లేక బంగారన్నా ఉంటుంది. ఈ 3 కూడా తమిళ్లో పెన్నాసై, పొన్నాసై, మన్నాసై అంటారు. ఈ 3 కూడా ఈ యొక్క అత్యాశ వల్ల జనాలు చేస్తున్నటువంటి ఆయా విపరీతమైన పనులు, ఘోరాలు, నేరాలే. పుణిత అంతోని, వన అంతోని అన్నటువంటి ఒక పునీతుడు, ఇది దాదాపు క్రీస్తు శకం 200 సంవత్సరాలు జరిగినటువంటిది. ఈయన తల్లిదండ్రులు చాలా పొలం కన్నవాళ్ళు, దాదాపు 200 ఎకరాలు పొలం వాళ్ళకు ఉండేది. వాళ్ళిద్దరూ చనిపోయారు. చనిపోయిన తర్వాత ఈయనకు ఒక చెల్లెలు ఉండేది. ఒకరోజు, అప్పుడు ఈయనకి 20 వయసు, ఒకరోజు ఈయన గుడికి వెళ్ళాడు. గుడిలో స్వామి ప్రసంగంలో ఈ మాట చెప్పాడు. మత్తయి సువార్త 19:21 ఉన్నది. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడుగా తలచిన పోయి నీకున్న ఆస్తిని అన్నిటిని అమ్మి బీదలకు ఇమ్ము, అప్పుడు నీకు పరలోకమందు ధనము కలుగును. ఈ మాట విన్న తర్వాత అతనికి ప్రభువే ఈ మాట అతనికి చెప్పినట్టు అనిపించింది. వెళ్ళాడు, ఉన్నదాన్ని అంతా అమ్మేశాడు, బీదలకు పెట్టాడు, కొద్దిగా భాగం తన చెల్లెల కోసం ఎత్తిపెట్టి వచ్చాడు. మళ్ళా కొన్ని రోజుల తర్వాత పూజకి వెళితే అక్కడ స్వామి ప్రసంగంలో మత్తయి సువార్త 6:34 చదివారు. అదేమిటంటే, రేపటిని గూర్చి చింతింపకడు, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ప్రభు తనకు అదే మాట చెప్పారు. వెనక్కి వచ్చాడు, ఆ ఉన్నటువంటి కాస్త పొలాన్ని కూడా అమ్మేశాడు, బీదలకిచ్చి తన చెల్లులని కొంతమంది పుణ్య స్త్రీల మధ్యలో ఉంచేసి ఎడారికి వెళ్ళిపోయాడు. ఎడారిలో గుహలో ఒంటరిగా ధ్యానం చేస్తూ ప్రార్థన చేస్తూ
100 సంవత్సరాల కంటే ఎక్కువగా బతికాడు. ఆయన ఒక్కడే అలా ఉన్నాడు ఆయన అనుకుంటున్నాడు. ఒకరోజు కలలో, స్వామి నువ్వు ఒక్కడే కాదు నాయనా, ఇలాగే ఇంకొక ఆయన వన చిన్నప్ప అని ఆయన కూడా ఇలాగే ఉన్నాడు అని చెప్పడం జరిగింది. తర్వాత అప్పుడు అత్రాసిస్ అన్నటువంటి పునీతుడు ఉండేవాడు. మరి ఈ వన చిన్నప్పు నేను చూడాలని ఈ అంతోని వారు వెళ్ళారు. వెళితే దాదాపు ఇతని కథలాగే అతనిది కూడా ఉంది. ఈతాకులతో కొట్టినటువంటి ఒక వస్త్రంలాగా, ఆ ఆకులతో వస్త్రంలాగా చేసుకొని దాన్ని తొడుక్కొని ఆయన జీవిస్తూ ఉన్నాడు. ఆయన మరణించేటప్పుడు ఆయన మరణించేదానికి పక్కన ఈయన ఉండేటట్టుగా దేవుడు క్రమపరిచారు. మరి ముసలాయన ఈయన గొంత దొవ్వలేడు కాబట్టి భూస్థాపితానికి దేవుడు పంపినటువంటి 2 సింహాలు వచ్చి గొంత దొవ్వగా ఇతన్ని భూస్థాపితం చేసి తర్వాత ఈయన తిరిగి తన స్థలం చేరుకున్నాడు అని మనం చదువుతున్నాం. అందుకే సూక్తుల గ్రంథం 30వ అధికారం 8-9 ఇలా చెప్పుతున్నది. ఓ దేవా, పేదరికంనైనను ఐశ్వర్యవంతుడును నన్ను చేయవలదు. అటు పేదవాడుగాను ఐశ్వర్యవంతుడుగాను నన్ను చేయొద్దు. నాకు తగినంత ఆహారం నాకు అనుగ్రహించు. ఎక్కువ ఐశ్వర్యమైతే నేను కడుపు నిండిన వాడై నిన్ను విశ్రమించి యెహోవా ఎవరు అందునేమో, లేక బీదరికములో ఆకలితో దొంగతనానికి పాటుపడుతునేమో అని అంటాడు. ఆయన ప్రార్థన, నన్ను ఐశ్వర్యవంతునిగాను చేయొద్దు, మరి పేదవాణిగాను చేయొద్దు. ఎందుకంటే ఐశ్వర్యం ఎక్కువ కావటం వల్ల దేవుని మర్చిపోతానేమో, పేదరికం ఎక్కువ కావటం వల్ల దొంగతనానికి పాల్పడతానేమో. కాబట్టి నన్ను నానాటికి కావాల్సిన ఆహారం ఇస్తే చాలు స్వామి ఆయన ప్రార్థన చేస్తాడు. దుబాయ్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. అది దుబాయ్ నగరాన్ని పరిపాలిస్తున్న రాజు షేక్ రషీద్. అతని ఒక విలేకరు అడిగాడు, అయ్యా నువ్వు పోయిన తర్వాత నీ రాజ్యాన్ని మరి ఎవరు పరిపాలిస్తారంటే ఆయన అన్నాడు, మా తాత ఒంటెల మీద ప్రయాణం చేశాడు, మా నాన్న ఒంటెల మీదే ప్రయాణం చేశాడు. ఇప్పుడు నేను మెర్సిడెస్ బెంజ్ అన్నటువంటి ఆ కారు తోలుతున్నా. రేపు నా కుమారుడు కూడా అలాగే ల్యాండ్ రోవర్ అనేటువంటి కారు తోలుతాడు. ఆ తర్వాత మా మనవడు కూడా దాదాపు అలాగే మరి చాలా కాస్ట్లీ అయినటువంటి కారు తోలుతాడు. కానీ నా ముది మనవడు వచ్చేటప్పటికి మళ్ళా వాడు ఒంటెల మీద ప్రయాణం చేస్తాడన్నాడు. ఏది ఎవరికి శాశ్వతం కాదు. ఒక తరం వారు కూడబెట్టిన దాన్ని మరో తరం వారు మొత్తం నాశనం చేస్తారు. మళ్ళా కష్టంలో కష్టపడి మళ్ళా 2వ తరం 3వ తరం వారు మళ్ళీ కూడబెట్టిన దాన్ని అవతల తరం వాళ్ళు నాశనం చేస్తారు. భూలోకంలో ఉన్న సత్యం అదే. యేసుక్రీస్తులో ప్రియమైన సోదరి సోదరులారా, ఈరోజు ప్రభు మనకిచ్చే వాక్యం అదే. అత్యాశ పాపము. ఉన్న దానితో తృప్తి పడమే నిజమైన సంతోషము. అత్యాశ వల్లనే నేరాలు ఘోరాలు మానవులు చేస్తారు. అటువంటి అత్యాశ లేకుండా, ఆశ లేకుండా ఉన్నదాంతో తృప్తి పడటమే నిజమైన సంతోషం. దాని కొరకు ప్రార్థన చేసుకుందాం. ఆమేన్. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరుని సృష్టిస్తున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క ఇతడు పవిత్రాత్మ వలన గర్భమయ కన్యమరి పుట్టిన హోమ్స్ ప్లాత్ర అధికారముకు లోనై పాటుబడి స్లేవ్ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడి పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారి నుండి లేచెను.
పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేటుకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీరమిక ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. స్వామి, నేను ప్రభువును ఆశ్రయింపగా అతడు నా మొర వినెను. ఇదే విశ్వాసముతో నమ్మకముతో మనం ప్రభువుని ఆశ్రయించి మన విన్నపములు మనవులు తెలియజేసుకుందాం. ఓ త్రియేక దేవ, మా శ్రీసభ కాపరి అయి మమ్మ ముందుకు నడిపిస్తున్న మా 14వ లియో పాపు గారిని, మా ప్రకాశం పీఠాధిపతులను, పిల్లి అంతోనిదాస్ పీఠాధిపతులను, మా విచారణ గురువును, సహాయక గురువును, తదితర గురువులను, మఠవాసులను, మా గాయక బృందమును మీ పరిశుద్ధ హృదయమునకు సమర్పించుచున్నాము. ఉదార బుద్ధితో ఉత్సాహంగా వాక్య ప్రకటన చేయనట్లు మీ అపార దీవెనలు వారిపై కురిపించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ సకల లోక రక్షక, ఇదిగో నేను ఆకాశము నుండి వారికి ఆహారమును కురియింతును అని ప్రభువు ఆకలిగున్న ఇశ్రాయేలు ప్రజలకు వాగ్దానం చేయుచున్నారు. ఈనాడు మాకు మా సంఘానికి ఉన్న ఆకలి దప్పులు తీర్చువారు మీరే. మా హృదయాలలోని వెలితిని, మా ఆధ్యాత్మిక జీవితాలలోని ఆకలిని మీరు అనునిత్యము తీర్చండి. మేమంతా శారీరక భౌతిక అవసరాలపై దృష్టి సారించక ఆత్మ సంబంధ సంపదలు కూడబెట్టుకునే వారిగా రూపొందించమని అందరూ ఓ ప్రభువ మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువ మా ప్రార్థన ఆలకించండి. ఓ కృపా సంపూర్ణుడా, నేనే జీవాహారమును, నా యొద్దకు వచ్చువాడు ఎన్నటికీ ఆకలిగొనడు అని యేసు ప్రభు మన అందరినీ తన యొద్దకు ఆహ్వానించుచున్నారు. పరలోకం నుండి దిగివచ్చిన జీవాహారం మీరేనని విశ్వసిస్తూ మీ దరి చేరిన మా అందరినీ మీ పరిశుద్ధాత్మ శక్తిచే నింపండి. నిరాశలో ఉన్న మా అంతరంగాలకు మీ బలము నొసిగి ఆత్మవిశ్వాసముతో ముందుకు సాగునట్లు మీ కృప చూపమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మా ఆత్మల జీవాహారమైన ఓ దేవా, మీ అనంత ప్రేమలో మా పవిత్ర భారతదేశాన్ని, మా తెలుగు రాష్ట్రాలను విరివిగా ఆశీర్వదించండి. మా పాలకులను, మా ప్రభుత్వ సిబ్బందిని ధార్మిక చింతనతో పేదల ఆకలి దప్పులు తీర్చేవారిగా, వారి కష్టాలలో ఆదుకునే వారిగా దీవించండి. అదే సమయంలో సంఘ సేవ చేస్తూ పేద ప్రజలకు తోడు నీడగా ఉన్న సేవా సంస్థలను అందున్న స్వయం సేవకులందరికీ ఉదార హృదయంనిచ్చి దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ దయగల ప్రభువా, వ్యవసాయాన్ని నమ్ముకొని కష్టించి పనిచేయుచున్న వ్యవసాయదారులను, వ్యవసాయ కూలీలను మీకు సమర్పించుచున్నాము. సకాలంలో వర్షాలు పడి చక్కని పంటను పొందే విధముగా వారిని ఆశీర్వదించండి. దేశ ప్రజలందరి ఆకలి తీరుస్తూ ఆహార ధాన్యాలు పండిస్తున్న వారి కుటుంబాలు ఆకలి దప్పులతో పస్తులుండక సుభిక్షంగా వృద్ధి చెంది ఆర్థికంగా బలపడినట్లు దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొంతసేపు మౌనముగా మన సొంత మనవుల కొరకు ప్రార్థన చేసుకుందాం. మన మనవులని కూడా మరి తల్లి కరముల ద్వారా ప్రభుకు సమర్పించుకుందాం. దేవవర ప్రసాదము చేత నిండిన మరియ మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేసు ఆశీర్వదింపబడిన వారగుని పరిశుద్ధ మరియ మా సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయునుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రార్థించదము. సర్వశక్తుల ఓ నిత్య సర్వేశ్వర, మీరు మిక్కిలి పరాక్రమవంతులు, మీ హస్తం బలమైనది, మీ కుడి చేయి ఉన్నతమైనది. కావున
మీ సన్నిధి చేరి ప్రార్థిస్తున్న మా సంఘాన్ని, మా కుటుంబాలను మీ కుడి హస్తముతో దీవించి మాకు ఎటువంటి లేమి కొరతలు లేకుండా చేసి మీ నిండు దీవులను మాకు ప్రసాదించమని మేము దీనతో ప్రార్థిస్తున్నాం. మా నాథుని క్రీస్తు వారు మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏమివ్వగలను యేసయ్యా, ఏమి లేదే ప్రభునాదంటూ, ఏమివ్వగలను యేసయ్యా, ఏమి లేదే ప్రభునాదంటూ, నాకున్నదంతయు నీవే, నే జీవించడం నీ కృపయే. నాకున్నదంతయు నీవే, నే జీవించడం నీ కృపయే. నే జీవించడం నీ కృపయే. తల్లి గర్భంలో నేనున్నప్పుడు రూపమునిచ్చిన తల్లి నీవే. తల్లి గర్భంలో నేనున్నప్పుడు రూపమునిచ్చిన తల్లి నీవే. ముకురంధ్రములో జీవమునిచ్చిన తండ్రి నీవే. ముకురంధ్రములో ప్రాణవాయువుది జీవమునిచ్చిన తండ్రి నీవే. వందనము 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 ప్రభు వందనము. వందనము 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 ప్రభు వందనము. ఏమివ్వగలను యేసయ్యా, ఏమి లేదే ప్రభునాదంటూ, ఏమివ్వగలను యేసయ్యా, ఏమి లేదే ప్రభునాదంటూ. నీ వ్యామోహము నా ముందే ఈ లోకం, దాని వ్యామోహము నా ముందే గతించిపోవును. కానీ నీవిచ్చిన ఆత్మవరం నాలో జీవమై వికసించును. కానీ నీవిచ్చిన ఆత్మవరం నాలో జీవమై వికసించును. వందనము 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 ప్రభు వందనము. సహోదరి సహోదరులు, నేనును మీరు నడిపించిన ఈ బలి సర్వశక్తుల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమైన ప్రార్థన చేయండి. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మేము తీసుకొని వచ్చిన ఈ కానుకలను పవిత్ర మనస్సుము మేము అర్పించి ఈ ఆధ్యాత్మిక బలిని అంగీకరించి మమ్ము మీకు యోగ్యమైన శాశ్వత అర్పణగా రూపొందించుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండుగాక. మీ మనస్సులు ఉన్నతముకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభుని కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర,
మేము ఎల్లప్పుడూ నీ చోటు మీ కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకం. ఎలైనా క్రీస్తు తన జన్మము ద్వారా పతనమైన మానవ స్థితిని నూతనీకరించను, తన శ్రమల ద్వారా మా పాపమును రద్దు చేసెను. అతడు మరణం నుండి ఉత్థానుడై శాశ్వత జీవనకు మార్గమును తెరిచెను. తండ్రి, వారు మీ వద్దకు ఆరోహణము చేసి మూసి ఉన్న మోక్ష ద్వారమును తెరిచెను. కావున దూతల పునీతుల బృందముతో ఏకమై నిరంతరమేమి స్తుతిగానం చేయుట ఎట్లనగా, పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ మీరే పరిశుద్ధుల్ 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 మీరే పరిశుద్ధుల్ పరలోక భూలోకమంతయు మీ మహిమతో నిండియున్నవి. పరలోక భూలోకమంతయు మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమునా హోసన్నా హోసన్నా మహోన్నతమునా హోసన్నా హోసన్నా మహోన్నతమునా హోసన్నా హోసన్నా మహోన్నతమునా హోసన్నా హోసన్నా పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ మీరే పరిశుద్ధుల్ 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 మీరే పరిశుద్ధుల్ ఏలిన వారి నామమునా వచ్చేడి వారు ధన్యులు. ఏలిన వారి నామమునా వచ్చేడి వారు ధన్యులు. మహోన్నతమునా హోసన్నా హోసన్నా మహోన్నతమునా హోసన్నా హోసన్నా మహోన్నతమునా హోసన్నా హోసన్నా మహోన్నతమునా హోసన్నా హోసన్నా పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ మీరే పరిశుద్ధుల్ 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 మీరే పరిశుద్ధుల్. పావన పిత నిజముగా పరిశుద్ధులు మీ సృష్టి అంతిమ స్తుతించిన యుక్తము. ఇయలైన మీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తముకు జీవను పోసి పవిత్రపరుచున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తం వరకు మీ నామమునకు నిర్మలమైన బలులు అర్పించుటకై ప్రజలను నిరతం పిలుచున్నారు. కావున ఓ ప్రభువ, ఈ కానుకలు మీ సముఖముకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ వారు వీరిని పవిత్రపరచ బతిమాలు కొనుచున్నాం. ఈ విధమున మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారం మీ కృతజ్ఞతార్చన నెరవేర్చున్నాం. వారు అప్పగింపబడిన రాత్రి
అప్పమును అందుకొని మీ కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకు ఇచ్చుచ్చు ఇట్లా నేను మీరందరూ దీన్ని తీసుకొని భుజింపుడు, ఇలా మీ కొరకు అప్పగింపబడిన నా శరీరము. నీకే నారాధనా, నీకే నా స్తుతి ప్రార్థనా. ఆ విధముగానే భోజనానంతరము పాత్రను అందుకొని మరలా మీ కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకు ఇచ్చుచ్చు ఇట్లా నేను మీరందరూ దీన్ని తీసుకొని దీని పానము చేయుడు, ఇలా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారార్థమై దారబోయబడు, దీన్ని నా జ్ఞాపకార్థం చేయుడు. నీకే నారాధనా, నీకే నా స్తుతి ప్రార్థనా, నీకే నారాధనా, నీకే నా స్తుతి ప్రార్థనా. ఇది విశ్వాస రహస్యము. జేసువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము, మీరు మరలా వచ్చు వరకు వేచేదము. కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుతమైన శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారమును స్మరించుచు వారు మనలో వేంచని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలి కృతజ్ఞతతో మీకు అర్పించున్నాం. మీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింపు బ్రతిమాలు కొనుచున్నాం. తమ మరణం ద్వారా మమ్మల్ని మీతో సఖ్యపరిచిన మీ కుమారుని బలిని స్వీకరించము. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండినట్లు దయచూపము. వారే మమ్మ మీకు నిత్యార్పణగా రూపొందించుదురుగాక. మీరు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యో దేవమాతైన మరియమాతతోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పుడిత జోజప్ప గారితోనూ పుడిత చిన్న తెరేసమ్మ గారితోనూ సకల ప్రీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యములకు వారసులుగా చెయ్యము. ఎలయన వీరి విజ్ఞాపన ప్రార్థన నిర్వహించే సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బతిమాలు కొనుచున్నాం. ఈ లోకమును యాత్ర చేయి మీ శ్రీసభను మీ సేవకుడకు మా లియో పాపు గారిని మా ప్రకాశ మరియు అంతోనిదాస్ పీఠాధిపతులను తదితర పీఠాధిపతులను గురువులందరినీ మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపు. మీ చిత్త ప్రకారం మీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనల్ని ఆలకించుము. దయగల తండ్రి, నలుదశల చెదిరిన మీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొను. చనిపోయిన మా సహోదరి సహోదరును మీకు ప్రేమైంది లోకబడిన వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకొను. మేము నచ్చరజేరి మీ మహిమను వీక్షించుచు నిత్యాలను పొందుదముగాక. మా ప్రభువైన క్రీస్తు వారు మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమై ఉండి మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాగసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కిడులలో నుండి మమ్ము రక్షించండి. ప్రభు, అన్ని కిడులను మమ్ము రక్షించము. మా ఈ రోజులు మాకు శాంతిని ప్రసాదింపము. మీ దానుగ్రహం వలన పాపం నుండి విముక్తులు చేసి అన్ని కలతలు సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపం లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసాన్ని వీక్షించుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతి రేఖను అనుగ్రహింపము.
యుగ యుగములు జీవించచ్చు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరు క్రీస్తు సమాధానం తెలుపుకుందాం. మీ అందరికీ సమాధానం. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయి. ఇదిగో లోకం యొక్క పాపములు పరిహరించుడు వారు యేసు ప్రభు మృత్యుంజయుడు. ఈ ప్రభు విందునకు పిలవడిన వారందరూ ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. మధురమైన యేసుని స్వీకరింపయేదను, ఏదను నిలుపుకొందును. మధురమైన యేసుని స్వీకరింపయేదను. మనసులోని కోర్కెలు విన్నవింతు ప్రభునితో. మనసులోని కోర్కెలు విన్నవింతు ప్రభునిలో. ప్రభుని శరణు కోరేదా, సానుతించి పాడేదా. ప్రభుని శరణు కోరేదా, సానుతించి పాడేదా. మధురమైన యేసుని స్వీకరింపయేదను. మమతమూర్తి క్రీస్తును ఎదలో నిలుపుకొందును. ఎదలో నిలుపుకొందును. మధురమైన యేసుని స్వీకరింపయేదను. పాపమెల్ల త్రుంచిన నాకు ముక్తినిచ్చిన, పాపమెల్ల త్రుంచిన నాకు ముక్తినిచ్చిన. పూజయందు దేవుని శిరము వంచి మ్రోగేదా. పూజయందు శిరము వంచి మ్రోగేదా. మధురమైన యేసుని
వేగెదను ప్రాణము జీవనాధారము నీవే నాకు ప్రాణము జీవనాధారము మధురమైన యేసుని ఎదలో నిలుపుకొందును యేసుని. పునీతన్యాస్వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, మీ గాయముల లోపల నేను మేము ఎడబాయినట్లు దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధి యేసువా దాసులారని నేను దేవుని వారి సమూహంలో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలచినాను, నా ఎముకలన్నీ విరిచినాను అని దేవుని వారి పేరిట పూర్వకాలం మందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నా కన్నుల ముందర చూచి దేవుని వారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోను దుఃఖముతోను నా అంతరంగమందు విచారించి తలంపు చే ధ్యానించడు. ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమనుడు శుభ్రత తలంపులను నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వారు దిద్దుకున్న మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయం మందు ముద్రింపచేయన అవతరించమని నా మంచి చేసువా దేవర వారిని నా ఆత్మ యొక్క మేలైన ఆశాకాంక్షతో బ్రతిమాలి ప్రార్థించున్నాను స్వామి. ఆమేన్. మన పరిశుద్ధ పాపుగారి తలంపు నెరవేరినట్లుగా వారికి మంచి ఆరోగ్యంను దయచేయమని పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదముల చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము మీకే స్తోత్రము కలుగును గాక. చెప్పండి. చుట్టుతోటి సురేష్ బాబు, అన్నపూర్ణమ్మ గారుల కుమారుడైన చిరంజీవి భరత్ కుమారులకు ఖమ్మం నేత్రాసనం విష్ణుగుంటాని నెహ్రూలో నుండి కొట్టే బాలస్వామి ఆరోగ్యమ్మ గారుల కుమార్తె అయిన చిరంజీవి సౌభాగ్యవతి కొట్టే నర్వేశ్వరులకు దేవుని అనుగ్రహం వల్ల నా వివాహం జరగబోతున్నది. కావున రక్త సంబంధమైన, బియ్య సంబంధమైన, జ్ఞాన సంబంధమైన ఇంకా ఏ ఇతరములైన విఘ్నములు ఏమైనా ఉన్నట్లు తెలిసిన ఎడలా వెంటనే విచారణ గురులకు తెలియపరచవలసినట్టుగా కోరుచున్నాను. ఇది 3వ ప్రకటన. మరి యొక్క ప్రకటన ఇక్కడ నువ్వు వారందరికీ తెలియజేయడం ఏమనగా, కేరళ రాష్ట్రంలోని ఎర్నాకుళం జిల్లా కడప ఊరిలో నుండి దేవాసి జిజ్జి గారి కుమారుడైన మిథున్ దేవాసనకు ఒంగోలు ఊరిలో నుండి కోటేశ్వరరావు ఆశారేఖ గారుల కుమార్తె అయిన చిరంజీవి సౌభాగ్యవతి ఏరియా పావనకు దేవి అనుగ్రహంగా ఉన్న జ్ఞాన వివాహం జరగబోతున్నది. కావున రక్త సంబంధమైన, బియ్య సంబంధమైన, జ్ఞాన సంబంధమైన ఇంకా ఏ ఇతరులైనా విఘ్నములు ఏమైనా ఉన్నట్లు తెలిసిన వెంటనే విచారణ గురువులకు తెలియపరచవలసినదిగా కోరుచున్నాము.
ఒంగోలు చేరణ సెయింట్ తెరేసా చర్చ్. ఇక్కడి నుండి వారు తెలియజేయడం ఏమనగా కేరళ రాష్ట్రంలోని ఎర్నాకుళం జిల్లా పజాకనాడ్ అనే ఊరిలో నుండి కే సాబు జోసఫ్ లీగు సాబుల వాళ్ళ కుమారుడైన చిరంజీవి కే క్రిస్టి సాబులకు ఒంగోలు సెయింట్ తెరేసా చర్చ్ అనే ఊరిలో నుండి కొమ్మలపాటి జోసఫ్ షాబన్ ఉఫ్ఫరాణి గారి కుమార్తె అయిన చిరంజీవి సంపై గౌరతి రీతు జరుచాకు దేవుని అనుగ్రహం వలన నామి వివాహం జరగబోతున్నది కనుక రక్త సంబంధమైన బియ్య సంబంధమైన నామ సంబంధమైన ఇంకా ఏ ఇతరములైన విఘ్నం ఏవైనా ఉన్నట్లు తెలిసిన ఎడల వెంటనే విచారణ గురువులకు తెలియపరచవలసినదిగా కోరుచున్నాము. ఇది 2వ పద్ధతి. యేసుక్రీస్తులో ప్రియమైన సోదరి సోదరులారా, పూజ అయిన వెంటనే కాటెకిజం క్లాస్ ఉంటుంది. దయచేసి మీ పిల్లలు పంపించండి. మరియ మాత స్వరూపం తమ ఇండ్లకి స్వీకరించినటువంటి కొన్ని కుటుంబాలు న్యాయమైన కారణం వల్ల వాళ్ళు మరియ తల్లిని తమ ఇంటికి తీసుకొని పోలేకపోయారు అని చెప్పబడే కుటుంబాలు ఏవైనా ఉంటే వాళ్ళు మీరు మన సిస్టర్ గారి వద్దకు వెళ్ళి మీ కుటుంబ కార్డు రాసుకోవాలి. అందరి ఇండ్లకి కుటుంబ కార్డు ఉండాలి. రేపు మీ కుటుంబంలో ఏదో ఒక అవసరం వస్తుంది, స్వామి రావాలంటే కుటుంబ కార్డు ఉందా అని అడిగినప్పుడు లేదు చెప్పకూడదు. పాత కుటుంబాలు కుటుంబ కార్డులు ఉన్నా స్వామి సిస్టర్ కొత్త కుటుంబ కార్డులు ఇస్తారు. కాబట్టి మరియ మాత స్వరూపం వెళ్ళనటువంటి కొన్ని కుటుంబాలు కొంతమంది వారు సిస్టర్కి తెలియదు. కాబట్టి పూజ అయిన తర్వాత వాళ్ళు దయచేసి సిస్టర్ కలిసి మీరు మీ యొక్క డీటెయిల్స్ ఇవ్వండి. మీ ఫోన్ నెంబర్ ఇస్తే సిస్టర్ మిమ్మల్ని అడిగి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మేము తయారు చేసే ఈ ప్యారిష్ డేటా ఫామ్లో దాని కంప్యూటర్లో వేయాలి. కుటుంబ కార్డులో ఉండేది కాకుండా ప్రతి ఒక్క కుటుంబం గురించి మేము రాయాలి. మరి తెలియ ఆ కుటుంబానికి వెళ్ళలేదు కాబట్టి సిస్టర్ గారు కుటుంబానికి వెళ్ళలేదు, అందువల్ల వాళ్ళ కుటుంబ కార్డు ఇవ్వబడలేదు. అలా తప్పిపోతే రేపు ఆ కుటుంబానికి ఏదైనా కార్యక్రమాలు కావాలంటే మీరు ఇబ్బంది పడతారు. అందువల్ల ముందుకు చెబుతున్నాను, ఏ కుటుంబానికైనా మరియ తల్లి స్వరూపం వెళ్ళపోతే ఆ కుటుంబస్తులు దయచేసి సిస్టర్ కలిసి మీ ఫోన్ నెంబర్ ఇచ్చి డీటెయిల్స్ చెప్పండి, వాళ్ళు మొత్తం రాసుకుంటారు. బైబిల్ ఎగ్జామ్ గురించినటువంటి విషయం పాస్టల్ సెంటర్ డైరెక్టర్ గారు మనకు పంపి ఉన్నారు. నవంబర్ 9వ తారీఖు అనగా నవంబర్ 2వ ఆదివారము ఈ పరీక్ష జరుగుతుంది. 4వ క్లాస్ నుంచి 7వ క్లాస్ తరగతి ఉన్న వాళ్ళందరూ మొదటి కేటగిరీ వాళ్ళు మార్కు గారి సువిశేషం చదవాలి. 2వ కేటగిరీలో 8వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు ఉన్న వాళ్ళు అందరూ సీరాకు పుస్తకం చదవాలి. 3వ కేటగిరీలో ఇంటర్ మరియు డిగ్రీ స్టూడెంట్స్ వాళ్ళు యెషయా పుస్తకం చదవాలి. 4వ కేటగిరీలో మరి టీచర్లు, మరి ఎంప్లాయీస్, పెద్దలు, మరి స్త్రీ పురుషులు అందరూ కూడా లేవియుల గ్రంథం సంఖ్యాకాండం చదవాలి. నేను పదే చెబుతున్నాను, మీరు ప్రతిరోజు కూడా బైబిల్ చదవాలని, కనీసం 1-2 అధ్యాయాలు చదవాలని చెబుతున్నా. ఎక్కడైతే బైబిల్ చదవబడుతుందో, దేవుని వాక్కు చదవబడుతుందో ఆ ఇంటికి ఆశీర్వాదం, ఆ ఇంటిలో దుష్టాత్మలు ప్రవేశించవు. దేవుని వాక్కు సజీవమైనది, అది మనకి శక్తినిచ్చేది. కాబట్టి దయచేసి ఇప్పుడు చెప్పబడినటువంటి విషయాలన్నీ కూడా నోటీస్ బోర్డులో వేస్తాం. మీరు చదివేటువంటి ఆ అధ్యాయాలు ఈ పుస్తకాల నుంచి చదవాలని మనవి చేస్తున్నాం. ఆగస్టు 4 సోమవారం పుడిత జాన్ మేరీ వియాని గారి పండుగ. ఆగస్టు 5 మంగళవారం రోమాపురంలోటువంటి మరియ మాత పెద్ద దేవాలయపు వార్షికోత్సవ పండుగ. ఆగస్టు 6 బుధవారము యేసు ప్రభు తాబోరు కొండ మీద దివ్య రూపధారణ చెందిన పండుగ. 8వ తారీఖు శుక్రవారం పుడిత డొమినిక్ గారి పండుగ. 9వ తారీఖు శనివారము పుడిత బెనడిక్టా గారి పండుగ. ప్రార్థించుదము. అందరూ కళ్ళు మూసుకొని తలదించండి.
ఓ ప్రభువా, ఈ పరమవరములతో మీరు నూతనీకరించిన వారితో మీరు ఉండి మీ మీ నిత్య సహాయమును అందించుము. మీ నిరంతర ఆదరణము ద్వారా వారిని నిత్య రక్షణకు పాత్రులుగా చేయుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మును ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ప్రార్థన చేయగరారండి, బైబిలు గ్రంథం చదవండి. ప్రార్థన చేయగం చదవండి, బైబిలు తెరచి వాక్యము చదివి ధన్యులు కారండి, ధన్యులు కారండి. ప్రార్థన చేయగరారండి, బైబిలు గ్రంథం చదవండి. ప్రార్థన చేయగరారండి, బైబిలు గ్రంథం చదవండి. బెతానియాపుర మరియమ్మ ప్రభు పదముల గడగూచుండి. బెతానియాపుర మరియమ్మ ప్రభు పదముల బోధనలు ఆలించి తన్మయమందే